మీకు ఒకటి తెలుసా? గాలి రాయన్న ఇంట్లో ఈరోజు ఉదయం అమ్మాయి పుట్టిందట కదా. ఓ, మరియమ్మక్కకు ఆడపిల్లనా? అప్పుడు శౌరయ్యకు చెల్లెలు పుట్టిందా? రాయన్న కుటుంబం దైవభక్తి గల కుటుంబం. ఉపదేశి రాయన్న దైవ భయం గల వ్యక్తి మరియు చాలా శాంత స్వభావం కలవారు. మరియమ్మ కూడా మంచి స్వభావం కలవారు. దైవ చింతన కలిగి వారి కర్తవ్యమును సక్రమముగా నిర్వర్తిస్తారు. ఎవరికి తెలుసు, ఈ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నివసిస్తున్న ఈ పుణ్య దంపతులకు పుట్టిన ఈ అమ్మాయి అంత గొప్ప స్థాయికి ఎదుగుతుందని. రెండు పెద్ద మఠవాసుల మహాసభలకు విత్తనం వేసిన వీరవనిత అవుతుందని. దేవుడు ఎంత గొప్ప మహిమాన్వితుడు, ఎంత గొప్ప కార్యములు చేశాడు. గుడిలో ఉపదేశిగా పనిచేస్తున్న రాయన్న వారిచ్చిన కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ నిరాడంబరముగా జీవితాన్ని సాగిస్తున్నారు మన గాలి రాయన్న మరియమ్మ కుటుంబం. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం మరే మాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వవిధాలా వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మిమ్ము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరా రండి సంతసంబుతు ఈ బలిలో, పాల్గొనరా రండి సంతసంబుతు ఈ బలిలో, సంతసంబుతు ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా.
బలి కన్నా, మెల్కిసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కిసెదెకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది, జీవితేశుని నిత్య బలి, జీవితేశుని నిత్య బలి. పాల్గొనరా రండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరా రండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ప్రభావతికి ఆరోగ్యం, ప్రవీణ్, అవినాష్, జోజిరెడ్డి, లూర్దమ్మ, జయమ్మ, థామస్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి, నివేదితారెడ్డి తలంపులు నెరవేరాలని, నివేదితారెడ్డికి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సుప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కౌలూరు విచారణ, కీర్తిశేషులు ఏరువ లూర్దిరెడ్డి, ఏరువ షౌరెడ్డి, మరియ రోజమ్మ ఆత్మలకు మరియు ఏరువ షౌరెడ్డి పొన్నపాటి ఆశీర్వాదం కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ నిర్మల కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లను అనేక దీవెనలతో ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలతో దీవించమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ, కీర్తిశేషులు మదిరి యేసురత్నం, రత్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి ప్రయాణంలో తోడుండాలని కోరుతూ మదిరి డేవిడ్ పాల్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమిత్రులారా, ఈరోజు భారతదేశంగా 77వ గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఒక రాజ్యాంగముతో దేశము స్వతంత్రాన్ని సంపూర్తిగా పొందినటువంటి దినాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. కనుక మనందరం కూడా మన యొక్క స్వతంత్రానికై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మన దేశం కోసం, మన పాలకుల కోసం, మరి ముఖ్యంగా స్వేచ్ఛ అనేది, స్వతంత్రం అనేది ప్రతి భారతీయుడు సంపూర్ణంగా అనుభవించటానికి దేవుడు తన యొక్క సహాయాన్ని, వరాలను మనకు అందించమని, మన దేశం ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందే విధముగా ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. రెండవదిగా, ఈనాడు తల్లి అయిన శ్రీసభ పునీత తిమోతి గారిని, పునీత తీతు గారిని స్మరిస్తూ ఉంది. మనం దైవ గ్రంథంలో చూసినట్లుగా పౌలు గారు వీళ్ళిద్దరికీ కూడా లేఖలు రాసినట్లుగా దైవ గ్రంథంలో ఆ లేఖలు పొందుపరచబడ్డాయి. తిమోతి గారు, తీతు గారు ఇద్దరూ కూడా అపోస్తులుడైనటువంటి పౌలు గారితో సహచరులుగా దేవుని యొక్క పరిచర్యలో కృషి చేసిన వాళ్ళు. కనుక వారి యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అడుగుదాం. అదేవిధముగా ఈరోజు ప్రత్యేకంగా తాటిపత్రి జ్ఞానమ్మ గారు 150వ వర్ధంతిని కొనియాడుతూ ఆమె చేసినటువంటి సేవలను స్మరిస్తూ దేవుడు ఆమె యొక్క జీవితంలో చేసినటువంటి మేలులకై స్తోత్రాలు చెల్లిస్తూ, ఆమె స్థాపించిన మఠ సంస్థలకై
దేవునికి మన వందనాలు చెల్లిస్తూ ఆమెను దేవుడు మరింత ఉన్నతమైన స్థితికి చేర్చాలని, మరి ముఖ్యంగా ఆ పునీత అంతస్తుకు దేవుడు ఆమెను తీసుకెళ్లాలని దా యొక్క ఉద్దేశం కోసం ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మన కోసం, మన దేశం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైకసుతుడా ఏలినవార్, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ ఆమేన్
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మా దేశాభ్యుదయము కోరి బాధ్యతాయుతముగా వ్యవహరించు సద్గుణమును మాకు దయచేసితివి. దేశ ప్రజల సంక్షేమము కొరకు మేము పెద్ద మనస్సుతోనూ త్యాగనిరతితోనూ జీవించినట్లు చేయుము. తద్వారా మేము నీ కుమారుని అడుగుజాడలలో నడచుచు సేవింపబడుటకు కాక సేవించుటకు దేశము కొరకు ప్రాణమును సహితము ధారపోయుటకు వలసిన దేశభక్తినిచ్చి తోడ్పడము. నీవు నీ పునీతులైన తిమోతి తీతులకు ప్రేషిత సుగుణములతో అలంకరించితివి. మేము ఈ ఇరువురి విజ్ఞాపన ప్రార్థనల సహాయము ద్వారా ప్రస్తుత యుగములో భక్తినితోనూ నీతిమంతమగు జీవించుచు తదనంతరము మోక్షపు నివాస గృహమును చేరుకుని భాగ్యము పొందినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించేడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మానవులందరూ రక్షింపబడయువలెనని సత్యమును తెలుసుకొనవలెనని దేవుని అభిలాష. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సోదరులారా, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలెనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవ భక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది. మానవులు అందరూ రక్షింపబడవలెనని సత్యమును తెలుసుకొనవలయునని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన యేసుక్రీస్తు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలెనని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో, నీవు నా ఆశ్రయము, నాకు రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ ప్రభు ప్రభు, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. వేటకాని ఊరల నుండి, ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణదాయముగాను ఉండును. అందరూ ప్రభు ప్రభు, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. నీవు రేయి కలుగు అపాయములకును పగటి పూట తగులు బాణములకును వేరువ నక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును మిట్ట మధ్యాహ్నమును హాని చేయు వానికిను భయపడనక్కరలేదు. అందరూ ప్రభు ప్రభు, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెందకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుదురు. అందరూ ప్రభు ప్రభు, నేను నమ్మిన దేవుడవు నీవే. నేను నమ్మిన దేవుడవు నీవే. అన్ని
సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలెను. ఆయన మనకు శిరస్సు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనము వరకు. అప్పుడు యేసు తను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందరు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చెయ్యును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూనూ ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖు 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కానీ 1950వ సంవత్సరం జనవరి 26న ఒక రాజ్యాంగం అనేది దేశాన్ని పరిపాలించేదిగా సమకూర్చుకోవటం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ రాజ్యాంగం మనకిచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు: న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్న భారతీయులుగా ఈ 4 విలువలను ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశంలో అందరికీ న్యాయం అనేది జరగాలి, అందరూ కూడా సమానులే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ప్రతి ఒక్కరూ కూడా, భారతీయులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించాలి. అదేవిధంగా సౌభ్రాతృత్వాన్ని, సోదరభావాన్ని కూడా భారతీయులందరూ కలిగి ఉండాలని ఈ యొక్క రాజ్యాంగం మనకు నేర్పిస్తూ ఉంది. అయితే క్రైస్తవులుగా, కథోలికులుగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయాలు: భారత స్వతంత్ర పోరాటంలో చాలామంది క్రైస్తవులు విలక్షణమైనటువంటి పాత్రను పోషించారు. మన యొక్క జాతిపిత అయిన మహాత్మా గాంధీతో కలిసి ఎంతోమంది క్రైస్తవులు ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావటానికి, ఆ స్వేచ్ఛను తేవటానికి ఎంతో కృషి చేశారు. ఉదాహరణకు సుశీల్ కుమార్ రుద్ర అనేటువంటి ఆయన, అదేవిధంగా టైటస్ జీ అని గాంధీ గారితో ఎంతో కలిసి పనిచేసి దండి సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అదేవిధముగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ, అలాగే కాళీచరణ్ బనర్జీ, మధుసూదన్ దాసు, అదేవిధంగా జోసెఫ్ బతిస్తా, వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో చేయి కలిపి ఆయనకు చాలా తోడునీడగా ఉన్నవాళ్ళు. అదేవిధంగా స్వతంత్రాన్ని భారతదేశానికి తీసుకురావటంలో వాళ్ళు కూడా తమ వంతు కృషి చేసిన వాళ్ళు. అయితే వీరిని ప్రత్యేకంగా స్మరణ చేసుకుంటూ, వారిలాగా మనం కూడా నేడు మన దేశంలో
ఆ స్వేచ్ఛను, న్యాయాన్ని, సమానత్వాన్ని పెంచటానికి క్రైస్తవులుగా, కథోలికులుగా మనందరికీ బాధ్యత ఉందని మనం గుర్తు చేసుకోవాలి. క్రైస్తవులంటే కేవలం తిరుసభలో పరిచర్య చేసేవాళ్ళు మాత్రమే కాదు, జీవిస్తున్న సమాజంలో, ఆ దేశంలో, ప్రాంతంలో కూడా ఆ సువార్త విలువలతో ఆ న్యాయాన్ని, ధర్మాన్ని, ఆ యొక్క దయను, కనికరాన్ని వ్యాప్తి చేస్తూ సమసమాజ నిర్మాణానికై కృషి చేసేవాళ్ళు క్రైస్తవులని తిరుసభ చాలా చోట్ల మనకు బోధిస్తూ ఉంది. మచ్చుకకు 2 దైవ గ్రంథ బోధనలు మనం చూడవచ్చు. 2వ వాటికన్ మహాసభ శ్రీసభను, దాని యొక్క పరిచర్యను లోకానికి మరింత దగ్గరగా తీసుకుని వెళ్ళింది. ఈ 2వ వాటికన్ మహాసభలో 2 ముఖ్యమైనటువంటి గ్రంథాలు. మొట్టమొదటిది లోమన్ జెన్సియం అని లోకానికి శ్రీసభ వెలుగు అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథం 31వ సంఖ్యలో గృహస్థ క్రైస్తవుల గురించి ఈ విధంగా చెప్తూ ఉంది. లౌకిక జీవన రంగం ప్రధానంగా గృహస్థ క్రైస్తవుల కార్యరంగం. ఇది దైవ సంకల్పం. లౌకిక వ్యవస్థలో చురుకైన పాత్ర వహిస్తూ లౌకిక కార్యాచరణను వాళ్ళు చేస్తూ దైవ సంకల్పానికి అనుగుణంగా లౌకిక జీవనాన్ని సరిదిద్దుతూ, సంస్కరిస్తూ గృహస్థ క్రైస్తవులు తమ క్రైస్తవ ధర్మాన్ని నిర్వహించాలి అని తిరుసభ బోధిస్తుంది. కనుక గృహస్థ క్రైస్తవులు అనేవాళ్ళు శ్రీసభతో పాటు శ్రీసభ బయట కూడా ముఖ్యంగా సమాజంలో, లౌకిక రంగంలో తమదైనటువంటి బాధ్యతను నెరవేర్చాలని శ్రీసభ బోధిస్తూ ఉంది. ఇదే సంఖ్య అంటూ ఉంది, పిండిలో పులుపుల చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేయగలగటం, అదేవిధంగా సమాజాన్ని శుద్ధీకరించటం గృహస్థ క్రైస్తవుల యొక్క బాధ్యత అని, ఇది దైవ సంకల్పం అని శ్రీసభ గుర్తు చేస్తుంది. కనుక మనం ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఒక క్రైస్తవుడిగా, క్రీస్తును నమ్మేటువంటి భారతీయుడిగా ఈ భారత సమాజాన్ని, లేక మన చుట్టూ ఉన్నటువంటి స్థానిక సమాజాన్ని క్రీస్తుతో, క్రీస్తు విలువలతో ఏ విధంగా నేను ప్రభావితం చేయగలను, ఏ విధంగా సువార్త విలువలను నేను ఎలా పెంచగలను, ఆ న్యాయాన్ని, ధర్మాన్ని ఎలా నేను అభివృద్ధి పరచగలను, వాటిని పటిష్టపరచగలనని ఆలోచన చేయాలి. 2వ గ్రంథం గౌదియం ఎక్స్ప్రెస్ అని అంటూ ఉన్నారు. ఆధునిక ప్రపంచంలో శ్రీసభ అని తెలుగులో దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రంథం మొట్టమొదటి సంఖ్యలోనే అంటూ ఉంది, లోకశ్రేయం శ్రీసభ శ్రేయం అని, లోక దుఃఖం శ్రీసభ దుఃఖం అని. క్రైస్తవుడిగా శ్రీసభలో ఉన్నదే నాకు పట్టేది, శ్రీసభ బయట ఉన్నది నాకు సంబంధం లేదు అనే భావంతో ఒక ప్రక్క శ్రీసభ కానీ, మరొక ప్రక్క శ్రీసభలో ఉన్న క్రైస్తవులు కానీ ఎప్పుడూ భావించకూడదు. శ్రీసభ సమాజంలో, లోకంలో కలిసి ఉండేది. కనుక దాని యొక్క ఇతిబాధలన్నీ కూడా శ్రీసభ కూడా అవుతాయి. అందుకే ఆ శ్రీసభలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సమాజాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. దాని యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల్లో ఎప్పుడూ కూడా ప్రముఖమైన పాత్రను వహించాలి. ఇదే గ్రంథం 75వ సంఖ్యలో ఈ విధంగా చెప్తుంది, రాజకీయ వ్యవస్థలో క్రైస్తవుల పాత్ర విలక్షణమైనది. దేశ క్షేమాన్ని, సమాజ సంక్షేమాన్ని కోరుతూ అంకితభావంతో కృషి చేయడంలో తన సామాజిక బాధ్యతను గృహస్థ క్రైస్తవులు నెరవేర్చాలి. సామాజిక విలువలకు సాక్ష్యమిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అని ఈ గ్రంథం చెప్తుంది. కనుక మనం భారతీయ కథోలికులుగా, క్రైస్తవులుగా మన సమాజంలో, భారతీయ సమాజంలో ఇటు ప్రక్క రాజకీయంలో, ఒక ప్రక్క సామాజిక రంగంలో, మరొక ప్రక్క ఆర్థిక రంగంలో కూడా చురుకైన పాత్రను వహించటం ఒక క్రైస్తవుడిగా, కథోలికుడిగా నా బాధ్యత అని గుర్తించాలి. ఇది దేవుని యొక్క సంకల్పమని,
ఇటువంటి కృషికై దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడన్నటువంటి సత్యాన్ని ఈ గణతంత్ర దినోత్సవం నాడు భారతీయ క్రైస్తవులుగా మనందరం కూడా గుర్తించాలి. అందుకే ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ మనందరం కూడా భారతీయ కథోలికులుగా క్రైస్తవులుగా వీటికై కృషి చేయాలి. మొట్టమొదటిగా క్రైస్తవులుగా, భారతీయ క్రైస్తవులుగా మనం పౌర హక్కుల, మానవ హక్కుల పరిరక్షణకై పాటుపడాలి. రాజ్యాంగం హక్కులను మనకిస్తుంది. ఈ హక్కులు ఉల్లంఘించటం జరిగినప్పుడు వాటిని సమాజంలో, మన దేశంలో వాటిని పరిరక్షించి వాటిని మరింతగా పటిష్టపరిచే ప్రయత్నాన్ని భారతీయ కథోలికులుగా మనం చేయాలి. రెండవదిగా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగంలో కీలకమైన పాత్ర పోషించాలి. మనకున్న అవకాశాన్ని బట్టి వాటిలో చురుకైన పాత్ర మనం వహించాలి. రాజకీయాలు నాకెందుకు, ఆర్థిక రంగం నాకెందుకు, సమాజం ఎలా ఉంటే నాకెందుకు అనే భావంతో క్రైస్తవుడు అనేవాడు జీవించకూడదు. ఇది క్రీస్తు మనకిచ్చిన బాధ్యత. అందుకే ఈ రంగాలలో మనకు తగిన పాత్రను పోషించే ప్రయత్నాన్ని మనం ఎల్లప్పుడూ చేస్తూ ఆ రంగాలను క్రీస్తు ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నాన్ని చేయాలి. మూడవదిగా ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచాలి. మన రాజ్యాంగం మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అంటుంది. అయితే చాలా చోట్ల కాలానుగుణంగా ఆ ప్రజాస్వామ్యం అనేది కించపరచబడుతూ ఉంటుంది. కనుక మనం క్రైస్తవులుగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా బలంగా చేయాలి, ఏ విధంగా మనం దానిలో పాత్ర వహించాలి అనే ఆలోచన చేసి అటువైపు మనం అడుగులు వేయాలి. నాలుగవదిగా హక్కుల ఉల్లంఘనను మనం ఖండించాలి, దానిని వ్యతిరేకించాలి. కనుక రకరకాలైనటువంటి సామాజిక, ఆర్థిక, ఇంకా వేరే రకాలైనటువంటి ఆధారాల మీద వివక్షను చూపించినప్పుడు, ముఖ్యంగా పేదవారు, మహిళలు లేక బలహీనులు ఇటువంటి వారి యొక్క హక్కులు ఉల్లంఘనకు గురి అయినప్పుడు ఒక క్రైస్తవుడిగా వాటిని పరిరక్షించి వాటిని ఖండించేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ విధంగా ఇది క్రీస్తు నాకు ఇచ్చే బాధ్యత. ఈ హక్కులను నేను పరిరక్షించాలి, అవి ఉల్లంఘించబడినప్పుడు వాటిని ఖండించి వ్యతిరేకించాలి, ఇది నా బాధ్యత అని ఒక క్రైస్తవుడిగా నేను గుర్తించాలి. అదే విధముగా క్రైస్తవ వివక్షతను మనము వ్యతిరేకించాలి. అదేవిధంగా మత విద్వేషాన్ని కూడా మనం తిరస్కరించాలి. ప్రస్తుత సమాజంలో ఈ మత విద్వేషాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కనుక వేరు వేరు మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. సమాన భావంతో, సోదర భావంతో జీవించకుండా ఒకరినొకరు కించపరుచుకుంటూ ఒకరినొకరు గాయపరుచుకునేటువంటి పరిస్థితులకు చాలామంది ఇతరులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి పరిస్థితులు మన క్రైస్తవ సంఘాలను వివక్షకు గురి చేసినప్పుడు దాన్ని మనం వ్యతిరేకించాలి. అదేవిధంగా ఇతర మతాల మధ్య, మన భారతదేశంలో ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టేవారికి వ్యతిరేకంగా మనం నిలబడి ఆ మత సామరస్యాన్ని మన దేశంలో మనం ప్రోత్సహించే ప్రయత్నాన్ని తప్పకుండా ఎల్లప్పుడూ చేయాలి. కనుక ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇటువైపు మనందరము కూడా అడుగులు వేద్దాం. ఈనాటి మొదటి పట్టణం మనకు చెప్పినట్లుగా పౌలు గారు రాసిన లేఖలో మన యొక్క రాజకీయ నాయకుల కోసం, మన దేశం కోసం ప్రార్థన చేయటం మీరు చేయాలని పౌలు గారు చెప్పాడు. కనుక ఈరోజు మన దేశం కోసం, మరి ముఖ్యంగా మన దేశంలో హక్కుల ఉల్లంఘన జరుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం ఇచ్చేటువంటి మానవ హక్కులను, పౌర హక్కులను అందరూ కూడా అనుభవించేటువంటి విధానంలో దేవుడు నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా తాటిపత్రి జ్ఞానమ్మ గారిని ఈ పూజలో మనం స్మరిస్తూ ఉన్నాం. తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా దేవుని యొక్క పరిచర్యలో, సమాజ సేవలో సంపూర్ణంగా నిమగ్నమైనటువంటి ఆమె ఆడపిల్లలను దగ్గరకు తీసి వారికి చదువు నేర్పించే ప్రయత్నాన్ని చేసింది. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా సత్యోపదేశాన్ని ఇతరులకు నేర్పించి
ఆ విధంగా శ్రీసభ యొక్క పరిచర్యలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తూ ఎల్లప్పుడూ కూడా దానిలో చురుకుగా ఉండే ప్రయత్నాన్ని జ్ఞానమ్మ గారు చేశారు. కనుక ఈ యొక్క గణతంత్ర దినోత్సవం నాడు ఆ జ్ఞానమ్మ గారు మనకు చూపేటువంటి ఆదర్శాన్ని కూడా తీసుకొని మనం మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, మన దేశంలో క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చేటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మంచి సమాజాన్ని మనం నిర్మించటంలో మన వంతు కృషి చేస్తూ మన బాధ్యతను నెరవేర్చేందుకు దేవుడు మనకు సహాయం చేయాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన యొక్క భారతదేశం కోసం, పౌరుల కోసం, నాయకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఫలములర్పింతును, సుమములర్పింతును, ఫలములర్పింతును, సుమములర్పింతును, ఆరాధనలను అర్పింతును, ఆరాధనలను అర్పింతును, నన్ను నీకు సమర్పింతును, నన్ను నీకు సమర్పింతును. గొల్లల జ్ఞానులు కానుకలర్పించిన రీతినా, గొల్లల జ్ఞానులు కానుకలర్పించిన రీతినా, చిరు కానుకనై నన్ను నీకు అర్పింతును, చిరు కానుకనై నన్ను నీకు అర్పింతును, 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 నా హృదయం అర్పింతును, 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 మనసారా అర్పింతును, 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 నా హృదయం అర్పింతును, 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 మనసారా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఇప్పుడు స్వేచ్ఛ వాయువులను పీల్చుకొని మేము సర్వస్వతంత్రుడైన నీకు మేము భక్తితో అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ బలి అర్పణము మా దేశ ప్రజలెల్లరకును రక్షణానందమును శాంతిని ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా మా దేశ నాయకుల నిస్వార్థ సేవల ద్వారా స్వేచ్ఛాయుతమగు అత్యంత పెద్ద ప్రజాప్రభుత్వమును మాకు దయచేసితివి. ఒకే భరతమాత బిడ్డలుగా మెలగచున్న మేము వివిధ భాషలు, పద్ధతులు, సంస్కృతులు, మతములు కలిగి ఉన్నందుకు ఈనాడు గర్వించు అవకాశం ఇచ్చితివి. పరమ పవిత్ర త్రియేక దైవమైన నీవలే ఏకత్వమందు భిన్నత్వమును, భిన్నత్వమందు ఏకత్వమును కలిగి ప్రజాస్వామ్యపు నిగూఢార్థమును గ్రహించి నీకు ఆమోదయోగ్యముగా జీవించినట్లు ప్రోత్సహించుచున్నావు. కావున పరలోక దూతల బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నిన్ను స్తుతించి గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత తిమోతి తీతుగార్లతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ చెనులారా. కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ చెనులారా. కరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ చెనులారా. కరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా.
చూచు క్షణము ఆసన్నమాయ మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమే ఓ జనులారా, కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. పునీత అన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. భారతదేశ పౌరులమైన మేము మత, భాష, వర్ణ, వర్గ భేదము కలిగి ఉన్నను నీ పవిత్ర హస్త సహాయము ద్వారా ఒకే తల్లి బిడ్డలుగా ఐక్యభావముతో శాంతియుతముగా కలసిమెలసి జీవించినట్లు కరుణించుము. పునీత తిమోతి, తీతులు క్రీస్తును విశ్వసింపుడని బోధించి దానిని పదిలముగా కాపాడుటకై అలసట నెరుగని కృషి చేసిరి. ఈ పుణ్యపురుషుల విజ్ఞాపనల ఫలితముగా మేము స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయములందు విశ్వాసమును బలపరచి పెంపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.